ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్స్ తో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఒబెరాయ్ హోటల్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ఆయన కలుస్తారు. వారిద్దరి సమక్షంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అవగాహన పత్రంపై సంతకాలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన పార్లమెంట్లో ప్రధాని మోదీని కలుసుకునే అవకాశాలున్నాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆయన్ను ఆహ్వానించనున్నారు ఏపీ సీఎం. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారని, పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకం తాలూకు డిపిఆర్ ను అందిస్తారని తెలుస్తోంది. గేట్స్ ఫౌండేషన్స్ తో ఆరోగ్య డేటా వ్యవస్థలు, టెలిమెడిసిన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు, డిజిటల్ విద్య, జాతీయ విద్యా సదస్సు, విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు, ప్రజా సేవలు, వ్యవసాయంలో ఉపగ్రహ డేటా ద్వారా పారదర్శకంగా సబ్సిడీ పంపిణీ, ఉత్పాదకత, వివిధ రంగాల్లో ఉపాధి కల్పనపైన ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ రంగాలన్నింటిలో ప్రధానంగా ఏఐను అన్వయించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఒబెరాయ్ హోటల్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ఆయన కలుస్తారు. వారిద్దరి సమక్షంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఉపాధి రంగాల అవగాహన పత్రంపై సంతకాలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన పార్లమెంటులో ప్రధాని మోదీని కలుసుకునే అవకాశాలున్నాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆయన్ను ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారని, పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకం తాలూకు డిపిఆర్ ను అందిస్తారని తెలుస్తోంది. గేట్స్ ఫౌండేషన్స్ తో ఆరోగ్య డేటా వ్యవస్థలు, టెలిమెడిసిన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు, డిజిటల్ విద్య, జాతీయ విద్యా సదస్సు, విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు, ప్రజా సేవలు, వ్యవసాయంలో ఉపగ్రహ డేటా ద్వారా పారదర్శకంగా సబ్సిడీ పంపిణీ, ఉత్పాదకత, వివిధ రంగాల్లో ఉపాధి కల్పనపైన ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ రంగాలన్నింటిలో ప్రధానంగా ఏఐను అనువరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.